నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. చెత్తరహిత భారతదేశ నిర్మాణం లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మంగళవారం భీమవరం అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మి, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, ఉండి శాసనసభ్యులు కల్మూరు రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవాహారంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రైల్వే అండర్ పాస్ పక్క రోడ్డులో చీపులు చేతపట్టి చెత్తను శుభ్రం చేసి డస్ట్బిన్లో వేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 17 అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో, ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు అయితే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త, పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి, అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం ఆరోగ్యకరమైన లక్షణం కాదని, ఇటువంటి అలవాట్లను మార్పు తెచ్చేందుకే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పిల్లలకు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మంచి అలవాట్లను నేర్పించాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు అశుభ్రం చిత్తీవలు అందరికంటే ముందు కార్యక్రమాన్ని మనం అక్టోబర్ 2 వరకు చేసుకుంటున్నాము. ముఖ్యంగా పిల్లలు, యూత్ ఎవరైతే మానవహారంలో ఈరోజు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా తిని ఇంత పాడేయడం అనేది ఎంత ఇబ్బందికరం. అంటే వాళ్ళు తిని పాడేసేసింది వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని. అలా కాకుండా ప్రతి విద్యార్థి కాలేజ్కి వెళ్ళే విద్యార్థి, స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఏది కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండడం అనే ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అవగాహన కల్పించడం, మైండ్లోకి ఎక్కించడం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎప్పుడైతే మన సమాజం క్లీన్గా ఉంటుందో అప్పుడే మనకి అభివృద్ధి, ఒక ఆరోగ్యంలో ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. మనం మన జిల్లాలో అయితే మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టేకప్ చేసాం. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం, మన సమాజం ఆరోగ్యం కోసం వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు, వారి యొక్క డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ కోసం కూడా మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. పట్టణ ప్రాంత పేదల కోసం PMAY అర్బన్, గ్రామీణ ప్రాంతాల కోసం PMAY గ్రామీణ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేశారు. ఒరిస్సా రాష్ట్రంలో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేక ప్రచారం చేశారు. PMAYS ప్రారంభ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRDO ఉజయ భాస్కర్ రావు తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO ఉదయ భాస్కర్ రావు, హౌసింగ్ ఇన్ఛార్జి PD పిచ్చయ్య, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిలుపురుగుల మాత్రలు వేసుకొని రక్తహీనతకు దూరం కావాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి సూచించారు. జాతీయ నులుపురుగుల దినోత్సవ సందర్భంగా పట్టణంలో చిన్నరంగడిపాలెం మున్సిపల్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా నులుపురుగు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ నులుపురుగులు ప్రమాదకరమని, వీటి వల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. నులుపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశమని ఆమె తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల వయసు లోపు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా నులుపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. జాతీయ నులుపురుగుల నివారణ కార్యక్రమం సంవత్సరంలో 2 సార్లు ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. రక్తాన్ని కలిగించే ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తోటకూర పప్పు నచ్చలేదని వదిలేయడం అట్లాంటివన్నీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా పెరుగుతున్న కల్చర్ ఏంటంటే అందరూ ప్యాకెట్ ఫుడ్లు తినేస్తున్నారు. అవునా? రోజు ప్యాకెట్ ఫుడ్ లేకుండా చిప్స్, కుర్కురేను, లేకపోతే ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి. డోరిటోస్ 5 రూపీస్కి 10 రూపీస్కి వస్తాయి. దాంతో చెత్త యాడ్ అవుతుంది. అసలు మన పొట్టలోకి చెత్త వెళ్తుంది. ప్యాకెట్ ఏమో డస్ట్బిన్లోకి వెళ్తుంది, ఆ చెత్త అంతా మన పొట్టలోకి వెళ్తుంది. దానివల్ల మీకు 1% కూడా న్యూట్రిషియస్ వాల్యూ ఉండదు ఆ ప్యాకెట్లో ఫుడ్. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అదేంటంటే ఆ ఫుడ్లో ఎడిక్టివ్గా ఉండేటట్టు, పిల్లలు పదే తినేటట్టు అన్నీ మనకి బుర్రకి అలవాటు అయిపోయేలాగా చేసి కొనిపించి మీతోటి అందులో కొంత పర్సెంటేజ్ కంపెనీ వాళ్ళు లాభాలు తీసుకుంటారు, కానీ పిల్లలకి ఆరోగ్యం పోతుంది. అసలు ఇలాంటి ప్రోస్పరస్ జిల్లాలో రక్తహీనత ఉంది అంటే అయ్యే కారణాలు. అవి ఎవ్వరూ కూడా తినండి కాబట్టి మీరు ఒకేసారి మారలేదు, తగ్గించుకోవడం, వారానికి ఒకసారి పెట్టుకోవడం, అలా చేసుకుని మంచి ఫుడ్ తినాలన్నమాట. అసలు ఏది ప్యాకెట్లో వచ్చిన ఫుడ్ ఏది మంచిది కాదు. ప్యాకెట్లో వచ్చి కూల్ డ్రింక్లు, ప్యాకెట్లో వచ్చి చిప్స్, బిస్కెట్లు, ఏది కూడా మంచిది కాదు. న్యాచురల్గా మీరు ఏదన్నా తినండి, ఏదన్నా మంచిదే. చిక్కీయో, వేరుశనగుళ్ళో, శనగలో, లేకపోతే ఇంట్లో అమ్మ వండి పెట్టేది ఉంది అంటే ఇంకా అది ఏదన్నా ఇంకా అసలు అమృతము. మీకు న్యూట్రిషియస్ వాల్యూ అనేది బాడీలో ఉపయోగపడే ఆహారం అయితే. విశ్వకర్మ స్ఫూర్తితో విద్యార్థులు ఇన్నోవేటివ్గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి కోరారు. జిల్లా కలెక్టర్లో దైవిక వాస్తుశిల్పి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ విశ్వ సృష్టికర్తని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యత ఉండబట్టే విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం పండగలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని ప్రతీతి. విశ్వకర్మకు దివ్య వడ్రంగాన్ని కూడా భావిస్తుంటారని అన్నారు. విశ్వకర్మ పేరుతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకాన్ని అర్హులందరికీ వర్తింపచేస్తామని తెలిపారు. మంగళవారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం ఆర్టీసీ డిపో వెనుక వైపు బైపాస్ రోడ్డును జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతుల విషయమై భీమవరం మున్సిపల్ కమిషనర్ K. రామచంద్రరెడ్డికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదవాడ నాగరాణి, భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందీ దివస్ వ్యాసరచన పోటీల్లో బంగారు పథకాన్ని గెలుపొందిన విద్యార్థి కుమారి K. రామును జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అభినందించారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కల్దిరి వినోద్ వర్మ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరై భారీ కేక్ కట్ చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. పదవి విరమణ చేసిన ఆర్మీ జవాన్లను, చేతి వృత్తిదారులను సత్కరించారు. ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారిని సత్కరించి 20,000 నగదు బహుమతిని అందించారు. బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోడీ ఫోటో గ్యాలరీ ప్రారంభోత్సవం చేశారు.
నరేంద్ర మోడీకి సంబంధించిన ఫోటో గ్యాలరీని బీజేపీ కార్యకర్తలు మహిళా నాయకులు సందర్శించారు. కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాని తాతాజీ గారు, యువమోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా, అది ఒక రోజు కాదు, చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేయాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ ఉంటుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి మిలిటరీ సైనికుల్ని అభినందించడం, సన్మానించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడులో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో జండు జ్యోతిక శ్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తణుకు చెందినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం, ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి విజయవాడ వరద బాధిత సహాయార్థం భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, ఐభీమవరంలలో సిపిఐ మాస్ క్యాంపెయిన్ చేసి సేకరించిన వరద సహాయ నిధి 50,000ను ఏలూరు స్ఫూర్తి భవనంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావుకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి కృష్ణ చైతన్య, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 20న ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని 2023-24 గాను ప్రకటించిన వివిధ అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పర్యాటక శాఖ అధికారి కెఎస్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే మొత్తం 38 విభాగాల నుండి 41 పర్యాటక సంబంధ రంగాల అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తులు ఏపీ టూరిజం వెబ్సైట్ www.aptourism.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, పూర్తి చేసిన వాటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ 5వ ఫ్లోర్ స్టాలిన్ కార్పొరేషన్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడలో ఈ నెల 22వ తేదీలోపు అందజేయాలని కోరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు 6309942024 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, మండలాధ్యక్షుడు బాలమహేష్, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ త్రిమూర్తులు, జనరల్ సెక్రటరీ పెరికల అంజిబాబు, గొడితే శ్రీనివాస్, శరగడం శ్రీనివాస్, తులసి ప్రసాద్, కలికిరెడ్డి, సన్నిధిరాజు సాయి కుమార్, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు. అత్తిలి పెదవంతెన వద్ద గల వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూని వేలం వేశారు. ఫణితిని సత్యనారాయణ లడ్డూను 42,000కు పాడుకున్నారు. ఉత్సవ కమిటీ వారు సత్యనారాయణ అభినందించారు. అత్తిలి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘ కార్యదర్శి అనుపూజ అప్పలస్వామి, బల్లంకి ఆచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుడు వెంకన్నబాబు పూజా కార్యక్రమం జరిపారు. సంఘ సభ్యులు పెదపల్లి మోహన్ రావు, పార్వతి రాంబాబు, కడిమి చిన్నారావు, కర్రి ధర్మేంద్ర, కొమ్ము హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, గ్రామ స్వచ్ఛత సేవా పక్షోత్సవాలు అత్తిలి మండలం కేఎస్ గట్టు ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లో నులిపురుగుల నివారణ పిల్లలకు మాత్రలు అందజేశారు. గ్రామ ప్రెసిడెంట్ బండి వెంకటలక్ష్మి, స్కూల్ టీచర్, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు కె కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భోజనానికి ముందు, తర్వాత మల విసర్జన చేసిన తర్వాత, ఆటలాడిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆరువిల్లి అంగన్వాడీ కార్యకర్త ఉండరాజురపు రాణి కోరారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శరీరంలో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, నీరసం, శరీర ఎదుగుదల లోపిస్తుందని ఆమె తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి పి మనోజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో భాగంగా బల్లిపాడులో మానవాహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బల్లిపాడు ఎంపీటీసీ ప్రకట నాగేశ్వరరావు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఆచంటి సుబ్బారావు, గారపాటి బాబ్జీ, దాసం ఆదినారాయణ, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, విత్తంశెట్టి సత్యనారాయణ, గారపాటి అశోక్, విత్తంశెట్టి కుమార్ స్వామి, పంచాయతీ సిబ్బంది, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద ఉన్నత పాఠశాల విద్యార్థులు, పంచాయతీ, ఆరోగ్య, సచివాలయ, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మానవాహారాన్ని నిర్వహించారు. పరిశుభ్రతతోనే రోగాలు దూరమవుతాయని ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ అన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ, ఎస్ఎంసీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు సీతల వెంకట శ్రీనివాసరావు, కలిగితి దయానందమూర్తి, దొంగ సాంబమూర్తి, జనసేన నాయకులు ములగపాటి వీర్రాజు, కేవీ రామారావు, పిండి నాగభూషణం, శివయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 74వ పుట్టినరోజు వేడుకలు తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వినాయక గుడిలో పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ మాట్లాడుతూ సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుండి ప్రధాని స్థాయి వరకు ఎదిగి ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన ప్రధానిగా మోడీ పేరొందారని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోడీ భారతదేశానికి మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. దేశంలో కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రపతి రోడ్లో స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, పట్టణాధ్యక్షులు పెదమల అవినాష్ ఖాన్, ఉపాధ్యక్షులు రాసవత్ల అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, రేపాక రామారావు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కామర్స్ కిరణ్మయి, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు గంటా లక్ష్మి, అజయ్, బాలా తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబం నుంచి ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. తన పట్టుదల, సాధన, కృషి కారణంగా ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదగడం జరిగింది. కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా భారతదేశానికి ఏం కావాలో అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో చేసి చూపించారు. అన్ని రంగాల్లోనూ భారతదేశాన్ని ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రక్షణ రంగంలో కానీ, సంక్షేమంలో కానీ, ఇవాళ ఆర్థిక రంగంలో కానీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల కారణంగా భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దూసుకెళ్తా ఉన్నది. ఇంత కృషి, ఇంత శ్రమ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని ఇవాళ తణుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున టౌన్ ప్రెసిడెంట్ అవినాష్ గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ శ్రీదేవి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. స్వచ్ఛతా సేవ పక్షోత్సవాలు మొదటి రోజు కార్యక్రమం భాగంగా తణుకు కార్గో కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కార్గో కమర్షియల్ మేనేజర్ జేఎల్వి సుబ్బారావు, 2 జిల్లాల డిఎంఈలు, తణుకు కార్గో ఆపరేటర్లు హమాలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్గో షెడ్ ప్రక్కన వేప మొక్క నాటించి పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్గో ఆదాయ అభివృద్ధికి, కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డిపిఓ ఆఫీస్ రామబాలన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో తణుకు వివేకానంద గ్లోబల్ స్కూల్ విద్యార్థులు విజయం సాధించినట్లు గ్లోబల్ స్కూల్ కార్యదర్శి చిట్టూరు రీనా సాయి తెలిపారు. ఈ నెల 10 నుండి 14 వరకు అనంతపురం జిల్లా హిందూపూర్లో అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినట్లు తెలిపారు. బౌలర్ డబుల్స్ విభాగంలో బంగారు పథకం, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పథకం, బౌలర్ సింగిల్స్ విభాగంలో రజత పథకం సాధించారని తెలిపారు. శిక్షణ ఇచ్చిన కోచ్ ఎస్ సతీష్ బాబు, వి సుదర్శన్లను కళాశాల సంయుక్త కార్యదర్శి చిట్టూరి వెంకటకృష్ణారావు, ప్రిన్సిపాల్ ఆర్ రవీంద్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టూరి సత్యవిషారాణి విద్యార్థులను అభినందించారు. తణుకు మానవతా స్వచ్ఛంద సంస్థ వారు పైడిపరుకు చెందిన రిటైర్డ్ హోంగార్డు పిట్ట వీర్రాఘవులకు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీర్రాఘవులకు ప్రమాదం జరగడంతో నడవలేని స్థితిలో ఉండడంతో సాయం అందజేశారు. ఒబిలిశెట్టి మురళీ హరిదాస్ స్నేహితుల సహకారంతో 7,000 రూపాయల విలువ చేసే మందులను కూడా అందజేశారు. తణుకు ఎస్ఏఐఎం డిగ్రీ కళాశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటారు. ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేశారు.
కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఆర్కే ఫణీంద్ర, ఆర్ఎస్ భూపాల్, ఏడుకొండలు ఆదినారాయణ, మానవత అధ్యక్షురాలు కటార్ శారదాదేవి, కార్యదర్శి బొల్లం మహేష్, కోశాధికారి ఎక్కిన కాశీ విశ్వనాథం, అలపాటి సుబ్బారావు, కడించల రాజరాజేశ్వరరావు, ఏ భాస్కరరావు, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తణుకు డిపో కమిటీ వారు నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ శ్రీనివాసరాజు, ఎ సూర్యచంద్రరావు అధ్యక్షన జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు హాజరయ్యారు. నూతన కమిటీగా అధ్యక్షులుగా యేసుబాబు, సెక్రటరీగా సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్గా కేవీ రత్నం, చైర్మన్గా టిఎస్ రావు, వైస్ చైర్మన్గా ఎల్ఎన్ రావు, గంగాభవాని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివరావు, పబ్లిసిటీ సెక్రటరీగా కోడా దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఎల్లప్పుడూ కార్మికుల వెంట ఉండే ఏకైక అసోసియేషన్ అని తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వేల్పూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి గ్రామంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ మెయిన్ సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అలివేలుగా స్వచ్ఛతా సేవా కార్యక్రమం విశిష్టతను తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సునంద మాట్లాడుతూ పారిశుధ్యం, పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి అలివేలు, విశ్వనాధికారి కోటేశ్వరరావు, ఏపీఎంఏ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి పి శ్రీనివాస్, వల్లూరి మోహన్, 9వ వార్డు సభ్యులు కొక్కిరాల రంగారావు, సర్పంచ్ విశ్వనాథ్ కృష్ణవేణి, గున్న మరి వెంకటరాజారావు తదితరులు పాల్గొన్నారు. చేయకు పాపం, వేయకు చెత్త, 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 చేయకు పాపం, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మనం కూడా చాలా ముందుకి అభివృద్ధి చెందాలంటే స్వచ్ఛత ఎంత ఇంపార్టెంటో మన ప్రభుత్వం 15 రోజులు ఈ స్వచ్ఛమైన మరియు దీనిని సాధించే పరిసరాల నేను ఏ దేశంలోనైనా ఇతరులను అపరిశుభ్రత స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వచ్ఛ హీ సేవ ఈ కార్యక్రమం ద్వారా శుభ్రత పరిశుభ్రత గురించి మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడం అని ఈ కార్యక్రమం ఈ 15 రోజులు కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు మాకు అందరికీ తెలుసు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన జయంతి దినాన్ని స్వచ్ఛ భారత్ దివస్ గా మనం జరుపుకుంటున్నాము. ప్రతినిత్యం అనునిత్యం మన జీవితంతో ముడిపడి ఉన్న పదాలు, ఎందుకంటే అవి లేకపోతే ఒక రకంగా మన జీవితమే లేదు. ఇంటిని శుభ్రపరచుకుంటాం, మన ఒంటిని శుభ్రపరచుకుంటాం, కానీ మనం బయటకు వచ్చేటప్పటికి మన నిర్లక్ష్యం ఏంటన్నది కనిపిస్తుంది. ఎందుకంటే మన రోడ్డు పబ్లిక్ ప్రాపర్టీ, దాని మీద ఏం వేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. కానీ అది మరి మనకి ఎంత ముందు భవిష్యత్తులో ఎంత మనకి కీడు చేస్తుందన్నది మనం తెలుసుకోవాలి. గాలి పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, మనం తినే ఆహారం పొల్యూషన్ అయిపోయింది. అందులో కూడా మనం ఎందుకంటే ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉంటూ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటేనమ్మా, తల్లిదండ్రులను అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా సరే ముందు మనం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళకి శుభ్రత మీద వారికి అవగాహన కల్పించాలి. చెత్తని ప్రాపర్గా ఎక్కడ వేయాలో నేర్పించాలి. ఇరవర మండల స్థాయిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కింద ఉన్నత పాఠశాల విద్యార్థులచే మానవహారాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పరిశుభ్రంగా ఉండాలని కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీడీఓ శ్రీనివాస్ డివా మాత్రలు అందజేశారు.
ఎరగొండ ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలి మంగతాయారు, మండల టీడీపీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, విస్తరణాధికారి పివిఎన్ నరసింహమూర్తి, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.